చేయండి. ఎస్. ఎస్. సువర్ణ గారు పార్ట్ టైమ్ ఇన్‌కమ్. ఎస్. పార్ట్ టైమ్ ఇన్‌కమ్. డబ్బంటే ఎవరికి అవసరం ఉండదు చెప్పండి? ఎస్. ఎస్. మనీ విత్ కాస్ట్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. పార్ట్ టైమ్ ఇన్‌కమ్. మనం ఇంట్లోనే ఉండి పార్ట్ టైమ్ ఇన్‌కమ్‌ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు? అందులో కూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మనం ఎలా ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోవచ్చు అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. క్లాస్ మొత్తం వింటే అర్థమవుతుందనమాట. మెయిన్ ఏంటంటే డబ్బు అవసరం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తుంది. మెయిన్ ఏంటంటే నేనైతే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉన్నాయనేదాన్ని గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణము, నా చుట్టూ ఉన్న మనుషులు, అది నా బంధువులైనా, నా ఫ్రెండ్స్ అయినా, నేను పని చేసే ప్రదేశంలో నా కొలీగ్స్ అయినా, సొసైటీలో అయినా, ఎక్కడైనా ఇవి నా పైన చాలా ప్రభావం చూపించాయి. సో, మనీ ఉంటేనే వాల్యూ. ధనం మూలం ఇదం జగత్. మన పెద్దలు మనకెన్నో విషయాలు తెలియజేశారు. అవునా కాదా చెప్పండి? సో, డబ్బు ప్రతిరోజు ప్రతి దానికి మనం ఏది చేయాలన్నా డబ్బు ఉంటేనే చేయగలం. డబ్బు ఉంటేనే స్టేటస్ ఉంటుందన్న విషయాలను నేను చాలా స్పష్టంగా చూసి తెలుసుకున్నాను. సొసైటీనే నాకు చాలా నేర్పించింది. ఎప్పుడైతే డబ్బు ఉన్న వాళ్ళకి సొసైటీ గురించి ఎక్కువ తెలియదండి. డబ్బు లేని వాళ్ళకే సొసైటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో, అలా వచ్చిన ఆలోచనే నేను ఒక బిజినెస్ చేయటానికి నాకదొక అవకాశమైంది. ఎప్పుడైతే డబ్బున్న వాళ్ళకి విలువిచ్చి, డబ్బు లేని వాళ్ళని పక్కన పెట్టడం చూసానో, సో, మనీ ఉండాలి. మనీ ఉంటే అందులో మెయిన్ వుమెన్‌కి ఇంట్లో ఉండి ఎంతో డిగ్రీలు, పీజీలు చదువుకున్న వాళ్ళు కూడా ప్రతి చిన్న అవసరానికి హస్బెండ్ పైన డిపెండ్ అవ్వడం, లేదా పేరెంట్స్ పైన మ్యారేజ్ అయినా కూడా పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వడం ఇలా చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అనేది చాలా అవసరం. సో, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా పేరెంట్స్‌కి ఏదైనా చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ళు హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా చేయగలుగుతారు అని నేను గట్టిగా నమ్ముతాను. సో, నేను చేసే జాబ్‌లో నాకొచ్చే సాలరీ నాకస్సలు సరిపోయేది కాదండి. నెలలో సాలరీ ఒక్కసారొస్తుంది. ఖర్చులు 30 రోజులు ఉంటాయి. నాకు సాలరీ వచ్చిన డే లేదు 2 డేస్‌కి నేను చిన్న చిన్న కమిట్మెంట్స్ కట్టేసుకున్న తర్వాత నాకు అమౌంట్ మిగిలేది కాదు. సో, నెలంతా నేనెప్పుడు స్ట్రగుల్స్‌తోనే ఫేస్ చేస్తున్నా. సో, ఇది కరెక్ట్ కాదు. లైఫ్ అంతా మనం బాధపడుతూ కూర్చుంటే ఎప్పుడు సంతోషంగా ఉండగలం? చేతిలో 365 రోజులు డబ్బులు చూడాలంటే నేనేం చేయాలి? సో, ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి. అందులో పార్ట్ టైమ్ గూడా చేసుకోవాలి అన్న ఒక ఆలోచన నాకొచ్చింది. సో, అలాంటి టైంలో నేను మానసిక ప్రశాంతత కోసం మొదటగా ప్రతి మనిషికి డబ్బు అవసరం. డబ్బుతో పాటు ఇంకొకటి అవసరం ఉంది. మీరెవరైనా చెప్పగలరా? తెలిస్తే చాట్‌లో టైప్ చేయండి. డబ్బుతో పాటి మనకు ఇంకా వాల్యుబుల్ అవసరమైంది ఏంటి? హెల్త్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. హెల్త్ అండి. మెయిన్ డబ్బుని సంపాదన వైపు పరిగెడుతున్నాం. యెస్. తృప్తి. యెస్. యెస్. హెల్త్. ఎంత డబ్బులున్నా మనం ప్రతి ఒక్కరు డబ్బు కోసం సంపాదన వైపు పరిగెడుతున్నాం. కానీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. హెల్త్ ఎప్పుడైతే పాడవుతుందో అప్పుడు మనం హెల్త్ పైన కేర్ తీసుకుంటున్నాం. అలా కాకుండా నాకు ప్లేస్ అయితే ఎక్కువ లేదండి. నేనొక ఓన్ హౌస్ కట్టుకున్నాను. నా టెర్రస్ పైన కొంచెం ప్లేస్ ఉండింది. సో, నేనక్కడ టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే హెల్త్‌కి మానసిక ప్రశాంతత కోసమునని స్టార్ట్ చేశాను నేను గార్డెనింగ్‌ని. సో, నాకు ఎక్సర్‌సైజ్ లాగా అనిపించింది. ప్లస్ నేను అందులో ఫ్లవర్సు, వెజిటబుల్స్ నేను పండించుకోగలిగిన వెజిటబుల్స్. మనం ఫ్రెష్‌గా పండించుకున్న కూరగాయలు వంట చేస్తే టేస్ట్ చూసాను. మార్కెట్ నుండి కొనుక్కొచ్చుకున్న కూరగాయలతో చేసిన వంట టేస్ట్ నేను చూసాననమాట. మెయిన్ ఆరోగ్యం పైన నేను దృష్టి పెట్టడానికి కారణం ఏమంటే, నా హస్బెండ్, నా పేరెంట్స్, నా రిలేటివ్స్ చాలా మంది చాలా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ తోటి నేను లాస్ అయ్యాను. సో, ఆ ఎఫెక్ట్ నా పైన పడకూడదు. నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదనని నేను టెర్రస్ గార్డెనింగ్ చేశాను. ఆ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా నేను మంత్లీ 1000 నుండి 1500
సేవ్ చేసుకోగలిగాను. సో ఇది ఇంకొంచెం పెంచుకుంటే ఎలా బాగుంటుంది? సేవ్ చేసింది ఏంటి? పూజకు ఫ్లవర్స్ తగ్గించుకున్నాను, ఫ్లవర్స్ ఖర్చు తగ్గించుకున్నాను, వంట చేసుకోవడానికి వెజిటబుల్స్ ఖర్చు తగ్గించుకున్నాను, అలాగే హాస్పిటల్ ఖర్చు కొంచెం తగ్గింది. సో ఇది ఒక సో ఈ విధంగా చేయడం వల్ల నేను ఇంకొంచెం ఏదైనా చేసుకుంటే ఎలా ఉండు అని ఆలోచన చేశాను. నేను నా గార్డెన్ చేసుకున్న వీడియోస్‌ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని యూట్యూబ్స్‌లో అప్‌లోడ్ చేశాను. సో అందులో వచ్చిన రెస్పాన్స్ ఆడియన్స్, మాకు కూడా మీరు ప్లాంట్స్ సప్లై చేస్తే చాలా బావుండు, మేము కూడా మీలాగా గార్డెనింగ్ చేసుకుంటాం, ఫ్లవరింగ్ క్రాప్ మేము ఇలా తీసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలో ప్లాంట్స్ ఫర్ సేల్ నేను ఆన్‌లైన్ ద్వారా ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అది కూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో అండి. నేను స్టార్ట్ చేసిన బిజినెస్ చామంతి ప్లాంట్స్ బిజినెస్ అండ్ కనకాంబరం 2 ప్లాంట్స్ మాత్రమే నేను స్టార్ట్ చేశానన్నమాట. 2 ప్లాంట్స్ మాత్రమే స్టార్ట్ చేశాను. అందులోనే నేను గ్రో అయ్యాను. నేను ఎలా చేశాను? జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా అని మీకు డౌట్ ఉండొచ్చు. అవునా కదా? డౌట్ ఉంటే చాట్‌లో టైప్ చేయండి. యెస్. యెస్. అవునండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తోనే నా బిజినెస్. హౌ? చెప్తానండి. ఏంటంటే నేను నర్సరీ నుండి ప్లాంట్స్ తీసుకొచ్చి ఒక రీల్, ఒక షార్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను. దాని ద్వారా నాకు కనెక్ట్ అయ్యి నాకొక ఆర్డర్ వచ్చింది. సో ఎలా? ఆర్డర్ బుక్ చేసుకోవడం వాట్సాప్. పేమెంట్ హ్మ్. పేమెంట్ వచ్చి ఆన్‌లైన్ పేమెంట్. ఫోన్‌పే ద్వారా పేమెంట్ చేశారు. సో, వాళ్ళు పంపించిన ఫస్ట్ ప్లాంట్ కస్టమర్ ఎవరైతే నా ఫస్ట్ ఆర్డర్ వచ్చారో, వాళ్ళ మనీనే తీసుకెళ్ళి నేను నర్సరీకెళ్ళి ప్లాంట్స్ తీసుకొచ్చానన్నమాట. ఆ అమౌంటే వాళ్ళకి పే చేసొచ్చాను. దాని ద్వారా అందులో ఒక ₹100 సైడ్ పెట్టి కొరియర్ బాయ్‌కి ఇచ్చానన్నమాట ఆ అమౌంట్‌ని. ఎప్పుడైతే మనం తీసుకున్న ప్లాంట్‌ని ఏ ఏ ఏ కస్టమర్‌కైతే పంపించానో వాళ్ళకి టైంకి రీచ్ అవ్వడము. ఇంకొకటి సేమ్ డే ఏ రోజుకైతే ఆర్డర్స్ వచ్చాయో ఆ రోజుకి సేమ్ డే పంపించడం అలా చేశానన్నమాట. సో, కస్టమర్ ఏదైతే పంపించారో ఆ అమౌంట్‌నే తీసుకొచ్చి పెట్టడం అనేది అక్కడ జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఒకటి. రెండోది నేను చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అందులో? నా కష్టం, నా టైంని ఇవ్వగలిగాను. ప్రతిరోజు నేను ఎంతో కొన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేశాను. నాకు ఎప్పుడు అర్థమైంది నేను టైం వేస్ట్ చేశానని, నేను బిజినెస్ చేసేటప్పుడు నాకు టైం సరిపోయేది కాదండి. ఉదయం 6కి లేచినప్పటి నుండి ఈవినింగ్ నైట్ 1, 2 కూడా అయ్యేదన్నమాట. సో, అప్పుడే నాకు రియల్‌గా టైమ్ వాల్యూ తెలిసొచ్చింది. సో, ఈ పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని తెలుసుకొని ప్లాంట్స్ ఎవరైతే అడుగుతున్నారో ప్రతి ఒక్క మెసేజ్‌కి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వచ్చిన ప్రతి మెసేజెస్ నోట్ చేసుకోవడం, ఎన్ని ప్లాంట్స్ కావాలినని నీడ్ రెడీ చేసుకొని, లిస్ట్ రెడీ చేసుకొని నర్సరీకెళ్ళడం, ప్లాంట్స్ తీసుకురావడం, తీసుకొచ్చిన ప్లాంట్స్‌ని ఏ రోజుకి ఆ రోజు ఆర్డర్స్ ప్యాకింగ్ చేయడం, కార్గో బాక్సెస్‌లో పెట్టడం, రెడీ చేయడం. సో, నేను స్టార్టింగ్‌లో 1, 2 ఆర్డర్స్ మాత్రమే ఉండేవి. నేనే తీసుకెళ్ళి కొరియర్ బాయ్‌కి ఇచ్చేదాన్ని. ఆ తరువాత ఒక 2 నుండి 10, 20 ఆర్డర్స్ ఎప్పుడైతే వచ్చాయో, అప్పుడు కొరియర్ బాయ్ నేరుగా ఇంటికి రావడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాడన్నమాట. సో, ఇలా నేను ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకోగలిగాను. మెయిన్ దీనిలో నాకు కొన్ని మిస్టేక్స్ జరిగాయి. నెక్స్ట్ 90% నాకు సక్సెస్ వచ్చింది. చిన్న మిస్టేక్స్ ఏం జరిగాయి? నేను ఎప్పుడైతే యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్‌లు పెట్టానో, అప్పుడు నాకు ఇమ్మీడియేట్‌గా నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్, థౌసండ్స్‌లో ఫోన్ కాల్స్, థౌసండ్స్‌లో మెసేజ్ అనమాట. సో, అలా అయినప్పుడు క్రౌడ్ ఎక్కువైపోయింది. నా దగ్గర కావాల్సినంత కార్గో బాక్సెస్ లేకపోయింది. సో, 1 వీక్ గ్యాప్ తీసుకొని కావాల్సిన బాక్సెస్ అంతా తెచ్చుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోగలిగాను. సో, ఏదైనా గాని ఒక బిజినెస్ చేయాలంటే ఇమ్మీడియేట్‌గా మన దగ్గర కావాల్సినవన్నీ పెట్టుకొని చేస్తే ఇంకా చాలా బావుంటుంది. నెక్స్టు ఈ పంపించిన ఆర్డర్స్ ద్వారా నాకు లాయల్ కస్టమర్స్ ఎక్కువొచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ తీసుకున్నారు. నేను ఫస్ట్ వాడిన హుక్స్ ఏంటండి? మెయిన్ నాటు చామంతి ప్లాంట్స్ అని వాడాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పెట్టినా, వాట్సాప్ స్టేటస్ పెట్టినా, నెక్స్టు యూట్యూబ్‌లో షార్ట్స్ పెట్టినా వాటన్నింటికి నేను వాడిన హుక్ ఏంటంటే, నాటు చామంతి మొక్కలు నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకొకటి సిటీస్‌లో ఉన్న
విల్లాస్‌లో ఉన్నా, అపార్ట్మెంట్స్‌లో ఉన్నా, మీరు ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ ఇండియాలో ఎక్కడ ఉన్నా, నేను మీ ఇంటికి డీటీడీసీ కొరియర్ సర్వీస్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును అని ఆ 3 పాయింట్స్‌తోనే నేను తీసుకొచ్చుకున్నాను ఆ ఆర్డర్స్‌ని. ఎప్పుడైతే ఇప్పుడు సిటీల్లో ఉంటారండి. అవి ఎక్కడ దొరుకుతాయో గూడా చాలా మందికి తెలీదు. సో, గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు యూట్యూబ్‌లో ఫ్లవర్స్‌కి సంబంధించిన షార్ట్స్, రీల్స్ ఇలాంటివి ఖచ్చితంగా చూస్తుంటారు. సో, అలా చూసే టైంలో వాళ్ళకి ఈ నాటు చామంతి మొక్కలు రీల్ చూసానండి. అది సేమ్ నా రీల్ ఏదైతే చూసారో అది నా వాట్సాప్‌కి పంపించి, సో, ఇవి మాకు కావాలి అని చెప్పడం. ఇలా వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు బుక్ చేసుకున్న ఆర్డరు క్వాలిటీగా మొక్కలు పెట్టి, ప్యాకింగ్ చాలా పర్ఫెక్ట్‌గా చేసి ఎప్పుడైతే నేను ఒక ఆర్డర్ డిస్పాచ్ చేశానో, తీసుకున్న కస్టమర్ నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. నైస్ మేడమ్. గుడ్ కండిషన్‌లో ప్లాంట్స్ వచ్చాయి. థాంక్ యూ సో మచ్. క్వాంటిటీ కూడా ఎక్స్‌ట్రా వేశారు అన్నారు. సో, బిజినెస్‌లో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే. అన్ని విషయాల్లో మనం గట్టిగా ఉంటే మన బిజినెస్ జరగదు. నాకు 20 ప్లాంట్స్ ఆర్డర్ వస్తే 25-28 ప్లాంట్స్ పంపించాను. 30 ప్లాంట్స్ వస్తే ఇంకొక 10 ప్లాంట్స్ ఎక్స్‌ట్రా పంపించాను. వాళ్ళే ఎవరైతే ప్లాంట్స్ తీసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడలో ఒక అపార్ట్మెంట్‌లో ఒక మేడమ్, వైజాగ్‌లో ఒక విల్లాలో ఒక మేడమ్ ఫస్ట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారానే ఫస్ట్ తీసుకున్న వాళ్ళ ద్వారా నాకు 20 ఆర్డర్స్ వచ్చాయి. సో, ఒకే ఊరు నుండి గూడా ఒక వైజాగ్ టౌన్‌లోనే ఒకరికొకరు చెప్పడం ఒక 20-30 ఆర్డర్స్ వచ్చాయి. ఇలా నేను దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్‌గఢ్ ఇలా 4, 5 రాష్ట్రాలకు గూడా నేను ప్లాంట్స్ పంపించగలిగాననమాట. సో, ఒక చిన్న మొక్క నా జీవితాన్ని మార్చింది. వ్యాపారంలో ఉండాల్సింది ట్రస్ట్ మెయిన్. నేను చేసింది ఏ రోజైతే ఆర్డర్ బుక్ చేసినారో, ఆ రోజే నేను వాళ్ళకి ఆర్డర్స్ డిస్పాచ్ చేశాను. 90% ఎక్కువ ఆర్డర్స్ అయితే తప్ప నేను పెండింగ్ పెట్టలేదు. ఇంకొకటి వాళ్ళు చేసిన ప్రతి మెసేజ్‌కి నేను నైట్ 1 అయినా, 2 అయినా కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేకపోయాను. మెసేజెస్‌కైతే కంపల్సరీ నేను రిప్లై ఇస్తూ వచ్చాను. ఎందుకంటే కస్టమర్సే దైవంగా భావించాను. ఆన్‌లైన్‌లో మనం ఒక కస్టమర్‌ని నేను ఓన్‌గా ట్రై చేస్తే తీసుకోవడం ఎంత కష్టం చెప్పండి. సో, అలాంటి వాళ్ళే మాకు ఆర్డర్స్ కావాలినని మనకు మెసేజ్ చేసినప్పుడు మినిమమ్ మనము ఆన్సర్ చేయడం ధర్మం కదా అండి. సో, నేను ఆ విధంగా రెస్పాండ్ అయ్యాను. నాకు నిద్ర సరిపోయినా, సరిపోకపోయినా మా అబ్బాయి అయితే, "అమ్మ ఇంత టైం మీరు స్పెండ్ చేస్తున్నారు. మీ హెల్త్ ఏమవుతదో ఏమో" అంటే కొద్ది రోజులు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో మనం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే సక్సెస్ చూస్తామునని నేనైతే మా అబ్బాయికి చాలా గట్టిగా చెప్పానండి. సో, అదే నన్ను సక్సెస్ వైపు నడిపించింది. ఒక చిన్న మొక్కే నా జీవితాన్ని మార్చింది అనడానికి నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ నా టైమ్‌ని మాత్రమే నేను స్పెండ్ చేయగలిగాను. ఎక్కువ టైం అందులో. సో, ఇలా చేయడం, ట్రస్ట్ బిల్డింగ్ చేసుకోవడం, లాయల్ కస్టమర్స్ రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ రోజు మనీ చూసాను నేను. సో, రెగ్యులర్ ఇన్‌కమ్ లాగా ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేస్తే నాకు పేమెంట్ స్క్రీన్ షాట్‌తోనే నేను బెడ్ దిగేదాన్ని చూసుకుంటూ. ఎప్పుడు 11,000 అమౌంట్ మంత్‌లో ఒక్కసారి వస్తే చూసేదాన్ని. ప్రతిరోజు మినిమమ్ 5,000 నా అకౌంట్‌లోకి వస్తే నేనింకా డబుల్ రెట్టింపుతో పని చేశాననమాట. బిజినెస్ గ్రోత్ రోజు రోజుకి ఈరోజు రూ. 1,000 ప్రాఫిట్ మిగిలింది. రేపు 2,000కి నేను ఏ విధంగా చేయాలి అని కష్టపడ్డాను. ఇలా చేసిన దాంట్లో నాకు ఫస్ట్ మంతే నియర్లీ 30,000-40,000 నేను ఇన్‌కమ్ జనరేట్ చేసుకోగలిగాను. ఇంకొకటి నా కొరియర్ బాయ్‌కి నేను ఫస్ట్ మంత్ పేమెంట్ ప్రతి ట్రాన్సాక్షన్ నేను అతనికి ఫోన్‌పే ద్వారానే పంపించాను. సో, మొత్తం ఫస్ట్ మంత్ 18,000 నా కొరియర్ బాయ్‌కి నేను సాలరీ లాగా ఇచ్చాను. నిజంగా నా కొరియర్ బాయ్‌లో నేను ఆ రోజు కౌంట్ చేసి, "బాబు ఇప్పటి వరకు అమౌంట్ ఎంతయిందో ఒకసారి చూసుకున్నారా?" అని అడిగాను. "చూసుకున్నాను మేడమ్" అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. "మేడమ్ 10 అయినా, 11 అయినా నేను వెయిట్ చేస్తాను. ప్రతిరోజు నేను ఆర్డర్స్ తీసుకెళ్తాను. నేను ఇంటికొచ్చి తీసుకెళ్తానునని నెక్స్ట్ నాకు హెల్త్ బాగోలేనప్పుడు గూడా, మీకు ప్రాబ్లమ్ అయితే చెప్పండి మేడమ్. నేను ప్యాకింగ్‌లో హెల్ప్ చేస్తానని కూడా అడిగినాడు. సో, చూడండి డబ్బు మనిషికి ఎంత సంతోషాన్ని తీసుకొస్తుంది. సో, ఇలా నేను ఒక మంత్‌కి ఆ అబ్బాయికి 18,000 ఇవ్వగలిగిన దాన్ని, నేను ఇంకొంచెం బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని స్టార్ట్ చేశాను. నర్సరీలో ఇంకా కొన్ని రకాలు ఏమున్నాయి?
అవి చూస్తూ ప్రతిరోజు మార్చుకుంటూ కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇలా నా 3 మంత్స్ మొక్కల జర్నీలో దాదాపు 1,20,000 నేను ఎర్న్ చేసుకోగలిగాను. ఎందుకు నేను ఈ ఇన్‌కమ్ చూసిన తర్వాత పార్ట్ టైమ్‌ని ఫుల్ టైమ్‌గా ఎందుకు మార్చుకోకూడదు అనుకున్నాను. నేను పని చేసే ప్లేస్‌లో నాకు లీవ్ ఇవ్వమంటే లీవ్ దొరకలేదు. మెడికల్ లీవ్ ఇవ్వమన్నా దొరకలేదు. ఏమైనా మాట్లాడితే రిజైన్ చేయండి అని చెప్పడం. ఆ మాట నాకు నిజంగా మనసుని చాలా బాధపెట్టింది. సో, దీన్నే నేను ఫుల్ టైమ్‌గా ఎందుకు మార్చుకోకూడదు? సో, ఆ విధంగా మార్చుకొని ఇప్పుడు జాబ్‌కి ఎగ్జిట్ అయ్యి కంప్లీట్‌గా నేను బిజినెస్ వైపే రావాలని డిసైడ్ అయినాను. నేను తీసుకున్న ప్లాంట్ స్క్రాప్ నుండి చూసిన వాళ్ళు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. నేను దీనికి వాడుకున్నది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాడుకున్నది. సో, వీటిల ద్వారా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన రీల్ ద్వారానే నాకు ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి, నేను ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడానికి వీటిని ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయకూడదు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా నాకు మనీ వస్తుందని చాలా లేట్‌గా తెలిసింది. యూట్యూబ్ ద్వారా మనీ వస్తుంది అని తెలుసు. బట్ దానికి కొంచెం టైం పడుతుందిననే అపోహ ఉండేదన్నమాట ఒకప్పుడు నాకు కూడా. సో, నేను ఈ బిజినెస్ చేసుకుంటూ, నా యూట్యూబ్‌ని కూడా నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సో, ఈ 3 మంత్స్‌లో నేను ప్లాంట్స్ ద్వారా నియర్లీ 1,20,000-1,40,000 ఇంట్లోనే ఉండి ఈజీగా ఎర్న్ చేసుకోగలిగాను. ఇది నా టార్గెట్ ఏంటంటే 1 ఇయర్‌లో నేను తీసుకున్న సాలరీని 3 ఇయర్స్ నేను కష్టపడి 1 మంత్‌లో నేను ఆ సాలరీ తీసుకునేలాగా అవ్వాలి అని అనుకున్నాను. కానీ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వితిన్ 3 మంత్స్‌లోనే నేను సక్సెస్ చూసాను. దీన్ని నేను పార్ట్ టైమ్‌ని ఫుల్ టైమ్‌గా మార్చుకోవడానికి ట్రై చేశానిప్పుడు. చేస్తున్నాను కూడా. నెక్స్టు ఒక ఆదాయం ప్లాంట్స్ ఫర్ సేల్ ద్వారా తీసుకుంటున్నాను. సెకండు యూట్యూబ్. నేనెప్పుడైతే ఈ ప్లాంట్స్ ఫర్ సేల్ చేసేది లింక్ అందరికి షేర్ చేస్తూ వచ్చాను. ప్లాంట్స్ ఎలా ఉంటాయి? ప్లాంట్స్ ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంటుంది అని చేయటం వల్ల నాకు యూట్యూబ్‌లో కూడా గ్రోత్ వచ్చిందండి. సో, ఒక రైట్ మెంటర్ ద్వారా నేను గైడెన్స్ తీసుకొని జాబ్‌కి ఎగ్జిట్ అయ్యి పక్కకొచ్చాను. సో, మేడం చెప్పిన విధంగా ఏ విధంగా రీల్స్ చేయాలి అలా చేసి ఎక్స్‌పోజ్ చేసి ఆర్డర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటి అంటారా? ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇంపాక్ట్‌లో జాయిన్ అవ్వమని మా గురువుగారైన అనితారెడ్డి మేడం గారు నన్ను ప్రోత్సహించినారు. సో, 30 డేస్ కోర్సు, 28 డేస్ ఆన్‌లైన్, 2 డేస్ ఆఫ్‌లైన్. సో, ఆ 30 డేస్ కోర్స్‌కి మేడం చెప్పిన వెంటనే శక్తి క్లబ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నాను. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్‌కి జాయిన్ అయ్యాను. మా రీజన్ 19 రీజనల్ ప్రెసిడెంట్ అయిన మా తహసున్నీసా మేడం గారు నిజంగా ఇక్కడే నా లైఫ్‌కి టర్నింగ్ స్టార్ట్ అయిందండి. నేను కెమెరా ముందు ఇదివరకు చెప్పేదాన్ని. కానీ ఒక 1 మినిట్, 1 ½ మినిట్ అలా మాత్రమే చెప్పేదాన్ని. ఎప్పుడైతే 28 డేస్ ఆన్‌లైన్ క్లాసెస్ విన్నానో, రోజుకొక స్పీకర్, రోజుకొక కొత్త టాపిక్ ఎంత ఉండిందంటే స్టార్టింగ్‌లో కొంచెం పనిష్మెంట్ లాగా అనిపిచ్చేది. కానీ 30 డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నాలో చేంజ్ ఫస్ట్ నేను చూసుకున్నాను. నాకు మేడం గ్యారంటీ ఇచ్చారు. క్లాస్‌లో చెప్పారు. మీరు బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ చూడండి. మీలో ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి మేడం చెప్పారు. సో, నేనప్పుడు అవునా! సో, చూద్దాం అని ఏదో కొంచెం ఆలోచనలోనే ఉన్నాను. కానీ 30 డేస్ తర్వాతే నాకు నిజంగా తెలిసిందండి. ఇంపాక్ట్ పవర్ ఏంటినని. నిజంగా ఇంపాక్ట్ 30 డేస్ కోర్స్ 28 డేస్ ఆన్‌లైన్, 2 డేస్ ఆఫ్‌లైన్ సెషను నిజంగా ఒక లెవెల్‌లో జరిగిందనమాట. నా లైఫ్‌కి అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఆ సెషన్స్ కంప్లీట్ చేసుకొనొచ్చిన తర్వాత 1, 2 స్కూల్స్ గూడా నేను వెళ్ళడం జరిగింది. 4 స్కూల్స్ ఒకే రోజు కూడా వెళ్ళాము. ఆ పిల్లలతో గడిపొచ్చింది. నాకు చాలా నచ్చింది. ఇంకొకటి అందరూ ఆశ్చర్యపడే విషయం చెప్పడం ఏమంటే 11 మినిట్స్ వీడియో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను యూట్యూబ్‌లో 11 మినిట్స్ వీడియో కంటిన్యూగా సింగిల్ టేక్‌లో చేయగలిగాను. అది ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఇంట్లోనే ఉండి 3 నెలల్లో 1,20,000 నేను ఎలా ఎర్న్ చేశాను. సో, ఆ ఒక్క వీడియో నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. 1 డేకి ఒక 350, 400 వ్యూస్ ఉన్నాయి. సెకండ్ డేకి 1,000, 2,000, 3,000, 5,000. నెక్స్ట్ డే, థర్డ్ డే నుండి వేలల్లో వెళ్ళిపోయింది. ఈరోజు 85,000 పైన నడుస్తుంది. సో, హేమ గార్డెనింగ్ అండ్ లైఫ్ స్టైల్ నా యూట్యూబ్ ఛానల్ పేరు. సో, నేను యూట్యూబ్ మానిటైజేషన్‌కి 2 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశా.
నాకు ఎక్కడో భయం ఉండేది. నాకు అంత అవేర్‌నెస్ లేదు. నేను ఎలా సక్సెస్ అవ్వాలి? 4000 వాచ్ అవర్స్ నేను ఏ విధంగా తీసుకోవాలి అని ఎక్కడో నాకు భయం ఉండేది. కానీ ఆ ఒక్క వీడియోనే 85,000 వెళ్ళిన ఒక్క వీడియోనే నా లైఫ్‌ని మార్చేసిందండి. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే దీనికైతే మా రీజనల్ ప్రెసిడెంట్ తహసీన్ మేడం గారికి నేను ఎన్ని సార్లు కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువేనని చెప్పాలి. యూట్యూబ్‌లో కూడా నాకు ఇన్‌కమ్ జనరేట్ స్టార్ట్ అయింది. రీసెంట్‌గా $2 అమౌంట్ నా అకౌంట్‌లోకి క్రెడిట్ అయింది. జనరల్‌గా యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. నాకు 1000 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. బట్ వాచ్ అవర్స్ లేదు. ఆ ఒక్క వీడియోనే ఏదైతే ఇంట్లోనే ఉండి 1,20,000 ఎర్న్ చేసుకున్నాను అన్న పెట్టిన వీడియోనే నాకు 4,000 వాచ్ అవర్స్ తీసుకొచ్చింది. సో, ఇప్పుడు నాకు 8,000 వాచ్ అవర్స్ ఉంది నా యూట్యూబ్‌లో. ప్రతిరోజు $1, $2 క్రెడిట్ అవుతూ వస్తుంది. నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాననంటే, యూట్యూబ్ అంటే నాకస్సలు ఇప్పుడు ఏమాత్రం ఎంత టైం వీడియో చేయాలన్నా భయం లేకుండా పోయింది. సో, నైపుణ్యం ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని గుర్తించి ముందుకెళ్తేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్స్ తీసుకున్నాను. యూట్యూబ్ ద్వారా మనీ జనరేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టార్గెట్ కూడా అదేనండి. యూట్యూబ్‌లో ఎలా అయితే మనీ వస్తుందో, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనీ వస్తదంట. సో, అందులో నేను ఇంకా స్కిల్స్ పెంచుకొని ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. సో, ప్రతి ఒక్క మనిషిలో ఒక క్రియేటివిటీ అనేది ఉంటుంది. అది గుర్తించి ఒక స్టెప్ ముందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్తేనే మనం డెవలప్ కాగలము అనేది నేను గట్టిగా నమ్ముతాను. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. మనం ఏదైనా సక్సెస్ అవుతానా? లేదా? అనే భయం ఉంటుంది. అసలు ఆ భయం అవసరమే లేదండి. నిజంగా చెప్పండి. ఇది మీరు విన్న తర్వాత ఇంట్లోనే మనం పార్ట్ టైమ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవడము ఈజీనా? కష్టమా? చాట్‌లో ఒకసారి టైప్ చేయండి. యెస్. 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 థాంక్ యూ. థాంక్ యూ. అవునండి. ప్రతి మనిషిలో యెస్. ఈజీ. 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 నేను యెస్. యెస్. థాంక్ యూ సార్. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఒక నార్మల్ వుమెన్‌గా ఉండి, ఇంట్లోనే ఉండి, ఈజీగా ఇన్‌కమ్ జనరేట్ చేసుకున్నాను. ఇక్కడున్న వాళ్ళల్లో ఎంతమంది నాకంటే ఇంకా పెద్దవాళ్ళున్నారు. పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్న వాళ్ళున్నారు. చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళున్నారు. మరి మీరెందుకు చేయలేరు చెప్పండి? ప్రతి మనిషి చెయ్యాలనే గట్టి సంకల్పం ఉంటే చేయగలరు. సో, ఇక్కడ మన దీంట్లో గుప్తా సార్ అని ఉన్నారు. నేను ఆ సార్‌ని చాలా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నాను. ప్రతిరోజు సారు వివేకవాణి కార్యక్రమంలో ప్రతిరోజు అటెండ్ అవుతారు. ప్లస్ ప్రతిరోజు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. సో, అలాంటి వాళ్ళని చూసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్‌లోనే జాబ్ వదిలేసొచ్చిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా మాటల్లో నేను చెప్పలేననమాట. మెయిన్ ఏంటంటే ప్యాషన్. 10-14 గంటలు కష్టపడ్డాను. కొద్ది రోజులు నాకు దీంట్లో కూడా కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి. స్ట్రగుల్స్ రాలేదని నేను చెప్పలేదండి. మెయిన్ ఏంటంటే టైంకి బాక్సెస్ నాకు దొరకలేదు. వేరే ఒక దగ్గర బాక్సెస్ చేయిస్తే మనం ఆర్డర్ ఇచ్చి బాక్సెస్ చేయిస్తే కార్గో బాక్సెస్ హాఫ్ క్వాలిటీ ఇచ్చారు. సో, బాధపడ్డాను. ఏడ్చాను కూడా టైంకి ఇవ్వలేదునని. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాను. ఆ టైంలో నా ఫ్రెండ్ ఒకరు సువర్ణ అని చెప్పి మేబీ క్లాస్‌లో కూడా ఉంటారు మేడం. సో, కాకినాడ నుండి నాకు కార్గో బాక్సెస్ పంపించారు. ఇంకొక ఆవిడ విజయవాడ నుండి పంపించారు. ఇలా కొందరి హెల్ప్ కూడా నేను తీసుకున్నాను. అలాగే ఆర్డర్స్ నాకు నేను 1 ఆర్డర్‌తో స్టార్ట్ చేసిన నేను 400-500 ఆర్డర్స్ నేను పంపించాను. ఈ 500 ఆర్డర్స్‌లో నాకు 7-8 ఆర్డర్స్ నాకు డ్యామేజ్ అయ్యాయి. సో, డ్యామేజ్ అయిన ప్రతి ఆర్డర్‌కి నేను రీప్లేస్ చేశాను. ఎప్పుడైతే రీప్లేస్ చేశానో, మళ్ళీ నాకు రిపీటెడ్ ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, వాళ్ళు నాకు మనీ పంపించినప్పుడు నేను ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యానో, వాళ్ళు కూడా ప్లాంట్స్ చేరినప్పుడు హ్యాపీగా ఫీల్ అయితేనే కదండీ! అప్పుడు 2 వైపుల మనుషులు సంతోషంగా ఉన్నట్లు, బిజినెస్‌కి ఒక వాల్యూ ఉన్నట్టవుతుంది. సో, ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది ఆ టైంలో.
నేను ఒక్కటే ఆలోచన చేశాను. బిజినెస్ కొందరు ఇట్లా పాడైనాయమ్మా, మీరు పంపకపోయినా పర్లేదు, జస్ట్ మీకు తెలియాలి అని చెప్పి చెప్పాము అన్నారు. అలా కాదమ్మా, మీరు నాకు మనీ పంపించినప్పుడు నేను ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను, మీరు కూడా అదే విధంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను పంపించాను అని చెప్పాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళకి ఆ పక్కన వాళ్ళకి అలా చెప్పి నాకు రిపీటెడ్ ఆర్డర్స్ ఇవ్వడం హ్యాపీ. ఇంకొకటి, ఎవరైతే నా దగ్గర ప్లాంట్స్ కొన్నారో వాళ్ళు కూడా నాకు ఇప్పుడు ఫ్లవరింగ్ క్రాప్ వచ్చిండే వీడియోస్ పంపిస్తున్నారు, ఫొటోస్ పంపిస్తున్నారు, వీడియోస్ కూడా పంపిస్తున్నారు. నాకు వీడియో షూట్ చేసుకోవడానికి ఏమీ లేని టైంలో నా కస్టమర్స్ ఎవరైతే ఏదైతే పంపించారో అవే నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకుంటున్నాను, వాళ్ళు ఫీడ్బ్యాక్స్ పెడుతున్నాను. సో దీనివల్ల నిజంగా నాకు మనసుకు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇంత కష్టపడినా కూడా నేను హెల్త్ విషయంలో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసేదాన్ని, డైలీ మనీని చూడడం నాకు నిజంగా చాలా ఎంకరేజింగ్ గాను యాక్టివ్ గాను ఉంటుంది నా బాడీ. సో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవచ్చు అనేది అయితే నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తాను మేడం. ఇంకొకటి నేను మీకు ఇక్కడ పంచుకునే విషయం ఏమంటే, నేను సింగిల్ పేరెంట్, సింగిల్ ఉమెన్ అయినా కూడా నా పేరెంట్స్ కి ప్రతి ఒక్కటి నేను రెస్పాన్సిబిలిటీగా చేయగలిగాను. హెల్త్ విషయంలో కానీ, వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు కానీ కార్యక్రమాలకి నేను చాలా ధైర్యంగా మనీ పెట్టి నా తల్లిదండ్రుల రుణం నేను తీర్చుకున్నాను. వాళ్ళ కార్యక్రమాలకి మనం సంపాదించిన సంపాదన ఖర్చు పెట్టి తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవడం అనేది అది మన అదృష్టంగా నేను భావించినాను. ఎందుకంటే నేను ఈ విషయం ఇక్కడ చెప్తున్నానంటే, చాలా మంది ఉమెన్ ఇంట్లో ఉంటూ వాళ్ళ పర్సనల్ అవసరాలకు కూడా హస్బెండ్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అవునా కదా చెప్పండి? నిజంగా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అది కరెక్ట్ అంటే చాట్ లో టైప్ చేయండి. ఎస్, ఎస్ మేడం. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్ చాలా మంది. ఎస్ మేడం, కరెక్ట్ మేడం. చదివిన నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎస్, ఎస్, ఇట్స్ ట్రూ. ఎస్ మేడం, ఇది 100%. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఆత్మాభిమానం అనేది ఉంటుంది. మన అవసరాలకే హస్బెండ్ మీద డిపెండ్ అవుతున్నాము. అలాంటిది పేరెంట్స్ కి ఖర్చు పెట్టడానికి, అడగడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి టైంలో వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ ఉంటే, ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటే హ్యాపీగా తల్లిదండ్రులు ఖర్చు పెట్టగలరు కదా. నేను రీసెంట్ గా చాలా మంది నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకోవడం, నేను ఈ వీడియో ఆన్లైన్ లో పెట్టిన తర్వాత 3 months లో నేను ఇంట్లో ఉండి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేసుకున్నానని పెట్టిన వీడియో తర్వాత నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంది హేమ. మా పేరెంట్స్ కి అట్లీస్ట్ మేము స్నాక్స్ తీసి ఇవ్వలేకపోతున్నాము అని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంది, అది గుర్తించాలా, ముందుకు రావాలి. ఫస్ట్ ఒక అడుగు ముందుకు వేస్తేనే సొసైటీలో ముందుకు వెళ్ళగలం. మనము ఇలా సహాయం చేస్తే ఎలా ఉంటుంది, ఇలా తీసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. మన చెయ్యి ఎప్పుడు పెట్టే చెయ్యగానే ఉండాలి అని అనేది నేను గట్టిగా నమ్ముతాను. మెయిన్ ఇన్కమ్ అనేది ఒక్కసారి మీరు చూడగలిగినారంటే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోరు అని అనేది అయితే నేను స్ట్రాంగ్ గా చెప్తానండి. ఇప్పుడు డిగ్రీ, పీజీలు చేసిన వాళ్ళు కూడా 10,000, 15,000 కూడా బయట వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఓన్ గా ఎందుకు చేసుకోకూడదు చెప్పండి? మెయిన్ ఇక్కడ ఇంకొకటి సంతోషంగా చెప్పగలిగే విషయం ఏమంటే, మా సార్‌ని నేను లీవ్ అడిగిన తర్వాత, ఆయన ఎప్పుడైతే లీవ్ ఇవ్వను అన్నారో, ఆయన గ్రాటిట్యూడ్ చెప్పుకొని కొంచెం బాధతోనే బయటొచ్చా. కానీ గ్రాటిట్యూడ్ చెప్పుకున్నా. నా లైఫ్‌కి ఏదో ఒకటి టర్న్ అవుతుంది, నా లైఫ్ టర్న్ అవుతుంది నమ్మకంతో బయటొచ్చేసాను. గురువుగారి వీడియోస్ చూసాను. జాబ్ మానేయి, రిస్క్ తీసుకో, లైఫ్‌లో సెటిల్ అవుతావు. సో, అలాంటి వీడియోస్. నెక్స్ట్, నిన్ను నువ్వు నమ్ముకో, లేదంటే నిన్ను నువ్వు వాడుకో, లేదంటే ఈ ప్రపంచం నిన్ను వాడుకుంటుంది. ఇలా ఒక 10-20 వీడియోస్ నేను చూసాను గురువుగారివి. జాబ్ ఉంటేనే లైఫ్ కాదు అనేది నేను చాలా స్పష్టంగా డిసైడ్ అయ్యాను. అలానే జాబ్ చేసే వాళ్ళని మానేయమని కాదండి. జాబ్ చేసే వాళ్ళకి కూడా పార్ట్ టైమ్ ఇన్కమ్ అనేది అవసరం. ఎందుకు? మన అవసరాలు పెరుగుతున్నాయి. సోషల్ స్టేటస్‌ని మార్చుకోవాలనుకుంటున్నాం. అందరము కొంచెం ఉన్నతంగా పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నతంగా బ్రతకాలి అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం. జాబ్ ఉండే వాళ్ళు జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. అలా నేను ఎప్పుడు చూసానంటే మన ఇంపాక్ట్‌లోనే
ఎంత పెద్ద పెద్ద స్పీకర్స్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. జాబ్స్ చేస్తూ వాళ్ళు పార్ట్ టైం చేస్తున్నారు. నేను ఇంట్లోనే ఉండి నేను ఫుల్ టైం ఎందుకు చేసుకోకూడదు? ఈ పార్ట్ టైంనే నేను ఫుల్ టైంగా ఎందుకు మార్చుకోకూడదు అని చెప్పి నేను ఈ విధంగా మార్చుకున్నాను. సో మీరు కూడా ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తే ప్రతి ఒక్కరి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక మొక్క నా జీవితాన్ని మార్చిందినని నేను ప్రపంచమంతా వినేలాగా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఈరోజు. ముందు ఒక చెట్టుని పెంచితే చెట్టు మనకు నీడిస్తుంది అని చెప్పేవాళ్ళు. అది ఎంత నిజమో, ఇప్పుడు ఏదైనా ఒక నమ్మకంతో చేస్తే అది మనకదే జీవనాధారం అవుతుంది అనే దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం అండి. సో, ఇప్పుడు నేను ఈ 2026కి ఒక్కటే నిర్ణయించుకున్నా. ఒక్క మార్గం కాదు, 4, 5 మార్గాల ద్వారా నేను నెలకి ₹1,00,000 నేను ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవాలినని స్ట్రాంగ్‌గా నా ప్లాన్‌ని నేను డిజైన్ చేసుకున్నాను. సో, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. సోషల్ మీడియాని వాడుకోవాలి. సోషల్ మీడియాలోకొస్తే కామెంట్స్ ఒస్తాయేమో, నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అవసరం లేదండి. మనం కరెక్ట్ కంటెంట్, సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఎవరు మనల్ని కామెంట్ చేస్తారు? ఇన్ కేస్ అలా చేసిన వాళ్ళని కూడా డిలీట్ చేయడం లేదా బ్లాక్ చేయడం. అది కూడా కాదు. ఇంకా ఇబ్బంది పెడితే కంప్లెయింట్ చేయడం. 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా! చాలా మంది ఒకటే అడుగుతున్నారు. మేము సోషల్ మీడియాకి రావాలంటే మాకు భయంగా ఉంది. నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయేమో అని. ఒక అడుగు ముందుకు వేస్తే ధైర్యం ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఎర్న్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన లైఫ్ బావుంటుంది. మన పిల్లల లైఫ్ బావుంటుంది. సో, నేనిక్కడ 3 రకాలుగా ఆరోగ్యపరంగా మొదలుపెట్టిన నా గార్డెనింగ్ జర్నీ ఇన్‌కమ్ సోర్స్‌గా మార్చుకున్నాను. ప్లాంట్స్ బిజినెస్ నా లైఫ్ చాలా మందికి నా వీడియో 85,000 మెంబర్స్‌కి రీచ్ అయింది. దాంతో నేను నిజంగా చాలా హ్యాపీగున్నాను. ఇంకొకటి, నేను ఇంట్లోనే ఉండి నా నేను యూ నేను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ చేసిన రీల్స్ ద్వారా గూగుల్‌లో నాకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నానండి. గూగుల్‌లోకెళ్ళి హేమ గార్డెనింగ్ అని టైప్ చేసి చూడండి. నా గార్డెన్ వీడియోస్ ఓపెన్ అయితాయి. నిజంగా నేను చెక్ చేసుకొని చూసుకున్న రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఎప్పుడు నాకు ఆలోచన వచ్చింది? ఇక్కడికొచ్చిన స్పీకర్స్‌లో ఒక సార్ చెప్పారనమాట. సో అండ్ సో నా నేము మీరు గూగుల్‌లో టైప్ చేసి చూడండి. నా పేజ్ వస్తది అన్నారు. సో నేను ఆ రోజు నేను కూడా ట్రై చేసి చూసాను. సో నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకంటే ఉన్నతమైన చదువులు, నాకంటే చాలా పెద్ద పెద్ద పోస్ట్‌లలో నేను నార్మల్‌గా బిజినెస్ చేసుకునేదాన్ని. పెద్ద పెద్ద పోస్ట్‌లలో, పెద్ద పెద్ద క్యాడర్స్‌లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మీకెందుకు సాధ్యం కాదు చెప్పండి? మనకంటూ ఒక పేజ్ గూగుల్‌లో పేజ్ క్రియేట్ చేసుకున్నామంటే ఆ సంతోషం ఏ విధంగా ఉంటుందో చెప్పండి? సో, ఈ విధంగా ఈరోజు మీ ముందుకి నేను రావడం, ఈ నేను నా నా ఈ 3 నెలల జర్నీని మీతో పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మరొకసారి మా రీజనల్ ప్రెసిడెంట్ తాసున్నీసా మేడం గారికి స్పెషల్‌గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంతమందికి అవకాశం కల్పించిన గురువుగారు డాక్టర్ శ్రీ గంప నాగేశ్వరరావు సార్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రీసెంట్‌గా నేనేదైతే ఫీడ్‌బ్యాక్ వీడియో చేస్తానో అది మా రీజనల్ ప్రెసిడెంట్ మేడంకి, సార్ కూడా పంపించాను నేను. బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పి, నాలో ఏ విధమైన ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది చెప్పి, నేను సార్‌కి షేర్ చేసుకున్నాననమాట. పంపించాను. సో, ప్రతి ఒక్కరు నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలాగా పనిచేస్తాం. నేను కూడా నాలాగా ఇంకొక 100 మంది ఇంపాక్ట్ ఫౌండేషన్ వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యి, వాళ్ళు కూడా పార్ట్ టైమ్ ఇన్‌కమ్, నెక్స్ట్ లైఫ్‌లో సెటిల్ కావాలంటే ఎలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు అనే దానికి ఇంపాక్ట్‌లో జాయిన్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఇంత మంచి అవకాశం కల్పించిన గురువుగారికి, ఇంత ఓపికగా విన్న మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ మ్యామ్, ఎక్సలెంట్ హేమావతి మేడం. మీ ఇన్స్పిరేషన్ స్టోరీ మా అందరికీ అసలు ఒక పూల బాట కనిపించింది. మీరు మొక్కలతో పాటు పూలు పెంచినా కూడా మాకు మా జీవితాలకి పూలను తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఎంతో బాగా చెప్పారు మేడం మీరు. మీ ఇన్స్పిరేషన్ స్టోరీ మేము ప్రతిరోజు ఆలోచిస్తాము. మేము కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా డబ్బు సంపాదించాలి అనేది ఇలాంటి టిప్స్ అన్ని మేమందరం ఫాలో అవ్వాలని అనుకుంటున్నాము.
స్టిల్ ఇక్కడ పార్టిసిపెంట్స్ 100 మెంబర్స్ ఉన్నారు మేడం. ఇంకా మీ ఇన్స్పిరేషన్ థ్యాంక్ స్టోరీ యూ. వింటూ వింటూ ఎంత మంది చూస్తున్నారు అనేది ప్రపంచానికి తెలుస్తుంది మీ ఇన్స్పిరేషన్ స్టోరీ. థ్యాంక్ యూ మేడం. మీరు ఇంత బాగా మమ్మల్ని మోటివేట్ చేసి మీ స్టోరీని మాకు చెప్తూ ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Oh. క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకుందాం మ్యామ్ విత్ పర్మిషన్. హేమా మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. హలో మేడం, మాట్లాడొచ్చా? సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ అయింది మేడం. అందమైన, అద్భుతమైన, ఆరోగ్యకరమైన శుభోదయానికి స్వాగతం, సుస్వాగతం మేడం. అనితారెడ్డి గారి యూట్యూబ్ గురించి చెప్పడం అద్భుతంగా ఉంది మేడం. ఈరోజు మీరు మొక్కల గురించి చెప్పడము, దాని నుండి ఎర్న్ చేయడం ఏదైతుందో చాలా ఆడది అంటే అబల అనేది ఏదైతే ఉండేదో దాన్ని మీరు సబలగా, ఆడది అంటే అబల కాదు సబల అనేది మీరు నిరూపించడం జరిగింది మేడం. మీ సెషన్ వింటూ ఉంటే నాకు థ్యాంక్ యూ. ఎన్నో ఐడియాస్ ఉన్నాయి. నేను కూడా ఎక్కడో ఉండిపోయాను అనేది నాకు చాలా జెలసీ ఫీల్ అవుతుంది మేడం. నేను కూడా మీరు ఏదైతే చేసిరో దాన్ని నేను చేయాలి, చాలా మందితో చేయించాలనేది మీ వీడియో కూడా చూస్తాను మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఏం క్వశ్చన్ ఏం లేదు మేడం, మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి నేను చేశాను. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ నమః. ఎందరో మహానుభావులు, అందరికీ పేరు పేరున వందనాలు. ఇక్కడ హేమావతి గారు చాలా చక్కగా సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ భయపడేది ఎందుకంటే నేను బిజినెస్ చేస్తే నాకు కాంపిటీషన్ వస్తారే, ఎట్లా ఏమి అనేది అనమాట. కాబట్టి ఆ దీనిలో మాత్రం ప్రతి ఒక్కరూ ఇది ఉండాలన్నమాట. ఎంతంటే ఒక చెట్టు పెరిగిన తర్వాత రూట్స్, మూలము, తల్లి వేరుతో బాగా ఎదిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు ఇది వచ్చినా కూడా ఆ సపోర్ట్ గానే ఉంటుంది రేపు పొద్దున్నే. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ సర్వ సుఖాలకు మూలము వచ్చేసి సాధన సంపత్తి. హేమ గారు వాళ్ళ బంగారం అంతా అందరికీ పనిచేశారు. అయ్యో బంగారు పనిచేస్తే ఖాళీ అయిపోతుందనే ఇది లేదనమాట, వస్తూనే ఉంటుంది అనమాట. కుబేరుని అక్షయ పాత్ర లాగా వస్తూ ఉంటుంది, ఏం తొందర లేదమ్మా. చాలా చక్కగా చెప్పారు. చిన్న మొక్క నా జీవితాన్ని మార్చింది అన్నారు. 100% కరెక్ట్. ఎందుకు? ప్రకృతిలో ఎప్పుడైతే ఆలంబన చేసుకున్నారో మీరు, ఆ ప్రకృతి అన్నిటినీ ఇస్తుంది అనమాట. ఇచ్చేదే ప్రకృతి. కాబట్టి ఆ క్రియేటివిటీ ప్రతి మనిషిలోనే ఉంటుంది. ఈ ఈ క్యాసెట్ ని నేను చాలా మందికి పంపించాలా, దానికి ఏం చేయాలా, ఎట్లా అనేది ఇంకా తెలియదు మాట. ఏదో తెలుగు టీవీ ఉంటుంది, దానిలో చేస్తే వస్తుంది అంటున్నారు. అది తీసుకొని ప్రతి ఒక్కరికి పంపిస్తే అది కాంపిటీషన్ గా కాదు, వాళ్ళకి ఎన్నో ఐడియాస్ ఉంటాయి. ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ ఉంటుంది. చాలా చక్కగా చెప్పారమ్మా. మిమ్మల్ని చూసి మేము కూడా ఇన్స్పైర్ అవుతున్నాము ఏదైనా చేయాలని చెప్పి. అంతారెడ్డి గారు, తహసున్నిసా ఆ పేర్లోనే ఉంది, తహలాడే. ఎప్పుడైతే కావాలో అప్పుడు తప్పనిసరిగా ముందుకు వస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ఇది నా విన్నపం ఒకటే, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా 7 to 8 ఇన్ఫాక్ట్ కి జీవితాన్ని అంకితం చేయండి. చాలా బాగుపడతారు. ప్రతి ఒక్కరు కూడా ఎదిగాక అవకాశం ఉంటుంది. జై గురుదేవ్. శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి పెద్దల్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాము. మీరు అన్నారు చూడండి, నేను చేసిన బిజినెస్ కి ఎలా చేశారంటే కూడా దానికి మళ్ళీ సపరేట్ గా వీడియో చేసి పెట్టాను. కారణం ఏంటి తెలుసా? నేను చేసే బిజినెస్ కి నాకు పోటీ అని నేను ఎప్పుడు అనుకోలేదు. మన గురువు గారు ఒక్కటే చెప్పారు, మనం ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది. ఇది నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను సార్. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అది ఎవరు చేసుకున్నా నాకు సంతోషమే సార్. నాకు ఎప్పుడు కాంపిటీషన్ కాదు. లేదు, అంత నిర్భయంగా అందరూ దాచుకుంటారు. ఎప్పుడైతే వెదజల్లుతారో మొత్తానికి వస్తుంది అనమాట. ఇచ్చుటలో ఉన్న హాయి మరి ఎచ్చటనో లేదోయి అన్నట్లు గంపా గారు ఇచ్చేకొచ్చారా నువ్వు, తీసుకునే కాదన్నారు. చాలా సంతోషం అమ్మా. నాకు ఎంతో మంది హేమాయం వెళ్ళినారు.
అందరు కూడా ఇన్ఫాక్ట్ ఉపయోగించుకోండి, మీరు పెరగండి, 10 మందిని జీవితాలని బాగు చేయండి. జై గురుదేవ్. ఆచార్య రామచంద్రజీ థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు. మేడం నమస్తే మేడం, అందరికీ శుభోదయం. సార్ మేడం ముఖ్యంగా ఈరోజు మీరు చెప్పిన దాంట్లో స్పెషల్ ఏమంటే హెల్త్ని ఎలా కాపాడుకోవాలా అనేది మహిళలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆలోచన మేడం ఇది. రియల్లీ థ్యాంక్స్ మేడం. లేడీస్ ఎవరైనా కానీ ఇంట్లో ఉండి మనం హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, మళ్ళీ మనం ఎలా సంపాదించుకోవాలి అనే దాని మీద మంచి కాన్సెప్ట్ మేడం ఇది. చాలా బాగా చెప్పారు మేడం, రియల్లీ సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది వాళ్ళు ఒక ప్యాషన్ గా మార్చుకుంటారు సార్. జస్ట్ స్టార్ట్ చేయాలంతే. చేయాలి మేడం. మీలాగా ఇన్స్పైర్ మిమ్మల్ని ఇన్స్పైర్ అయితే తీసుకుని ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేణుక గారు. మ్యామ్ హ్యాపీ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎక్సలెంట్ చెప్పారు, అద్భుతంగా ఉంది. మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని నేను ఏదో చేయాలని అనుకుంటున్నాను మ్యామ్. మ్యామ్ మీ నెంబర్ ఇస్తారా మేడం? షూర్ మేడం. 9100 9100 55 55 7455. 7455. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. చాట్ లో కూడా పెట్టారు చూడండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా స్టార్ట్ చేయండి, గ్రో అవ్వండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. అపర్ణ మేడం. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన క్లాస్ చాలా బాగుంది. అయితే మీరు మనసులో మాట ప్రోగ్రామ్ లో మీరు ఇది విన్నాను. ఆ ఇన్స్పైర్ తో మీరు ఇట్లా చేయడం ఈ రోజు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మీకు తోడుగా ఉన్న తహసీన్ బేగం మేడం కి, అలాగే అనితారెడ్డి మేడం కి మీకు సపోర్ట్ గా ఉండి మీరు ఇలా నిలబెట్టడం చాలా సంతోషంగా ఉంది. మీ స్టోరీ అప్పుడు వినటం కానీ అది జర్నీ ఇప్పుడు ఇలా ఇప్పుడు దాకా మనం ఒక ఐడియా మన జీవితాన్ని మారుస్తుంది అన్నాము, అది పాత మాట. ఒక మొక్క మీ జీవితాన్ని మార్చింది అనేది ఇది కొత్త మాట. ఈ జర్నీ 26 ఇంకా బాగా మీరు ఎక్కువ ఆర్డర్తో ఇది అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సిరి మేడం. సిరి బాబులు మేడం. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అండ్ మ్యామ్ మీరు చెప్పిన కాన్సెప్ట్ విధానం చాలా బాగుంది సిస్టర్. మొక్కల గురించి అది హెల్త్ కి కూడా ఎంత మంచిది అన్నది చెప్తూ, దట్టు ఒక ఎంప్లాయీ ఉండి ఇంత సాధించారంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళమే ఎలా ఉన్నామంటే ఇంకా ప్రొఫెషన్ తీసుకున్న వాళ్ళు, కంప్లీట్ తీసుకున్న వాళ్ళు జెంట్స్ అయితే ఇంకెక్కడో ఉంటారు. థ్యాంక్ యూ అండి, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీ దాంట్లో డౌట్స్ ఏమీ లేదు. అప్రిషియేట్ చేయడానికి అందరికి ఇంత మోటివేట్ ఇచ్చినందుకు జస్ట్ థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే ఇక నేను మాట్లాడుతున్నాను. చాలా ఇన్స్పైరింగ్ ఉంది మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం. గుడ్ హోస్. నాగరాణి మేడం. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ మేడం. మేము కూడా 2-3 ఇయర్స్ నుంచి పైన గార్డెనింగ్ లా పెట్టుకున్నాం మేడం. వంకాయలు, టమాటాలు, స్టార్ ఫ్రూట్ చెట్టు, అంజీరా కొన్ని పెట్టుకున్నాను. జామ చెట్టు, గులాబీలు అన్ని పెట్టేసుకున్నా. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఆ పైకి ఎగిలితే కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఇంకా దాని గురించి మీకు మీ వీడియో చూస్తాం ఇంకేమేమి పెట్టాలని. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. షూర్ మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి, సంతోషంగా ఉంటాం మనం. అదే ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా రీజనల్ ప్రెసిడెంట్ మేడము అని చెప్తున్నారు. మేము కొత్తగా ఒక టీటీడబ్ల్యూఎస్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. మీకు ఒక్క 2 నిమిషాలు ఆర్పి మేడంని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఓవర్ టు ఆర్పి మేడం.
థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ ప్రసన్న గారు. థ్యాంక్ యూ సో మచ్ హేమావతి గారు. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అనేది మీ దగ్గర చూశాను. నేను నా డ్యూటీ చేశాను. సో టీటీడబ్ల్యూఎస్ అనే కోర్సుని మీకు నేర్పించడం అన్నది మా బాధ్యత. సో అది మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఖచ్చితంగా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దానికి కావాల్సిన మెళకువలన్నీ మేము మిమ్మల్ని ఒక మెంటర్స్ ని పెట్టి మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకు ముందుకు తీసుకెళ్లాలన్నది మా ఇది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్స్ అండి, అంటే ఈవెన్ మన అనితారెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఇక్కడ వచ్చి మాట్లాడిన వాళ్ళు కావచ్చు, అంతా రీజియన్ 19 నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ ఎర్న్ ఇన్కమ్ పార్ట్ టైం అనే శీర్షికకి మీకు ప్రెజెంట్ చేశారు. వాళ్ళంతా కూడా రీసెంట్ గా టీటీడబ్ల్యూఎస్ చేసిన వాళ్ళేనండి. హేమావతి గారైనా సరే వీళ్ళందరూ కూడా జస్ట్ ఒక నెల రోజుల క్రితమే వీళ్ళంతా ఈవెన్ నాట్ 1 month, ఐ థింక్ 20 days అవుతుంది. ఆ 20 days బిఫోరే వీళ్ళు టీటీడబ్ల్యూఎస్ కోర్స్ అన్నది పూర్తి చేశారు. సో వాళ్ళు 20 days బిఫోరే కోర్స్ పూర్తి చేసి మేము బిఫోర్ ఎట్లున్నాం, ఆఫ్టర్ ఎట్లున్నాం. ఎందుకు ఈ రకంగా నేను చెప్తున్నానంటే అండి, చాలా మంది చాలా స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి డబ్బులు ఎక్కడెక్కడికో వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి డబ్బులు చాలా ఖర్చు చేస్తుంటారండి. సో మేము చాలా తక్కువ, ఆ డబ్బు కూడా మీ 2 రోజులు ఏదైతే భోజన వసతులు, మెటీరియల్, అవుట్ సైడ్ నుంచి ట్రైనర్ ని పిలిచడము, ఇవన్నీ ఏదైతే ఒక ఏసీ హాల్ బుక్ చేయడము, దానికి కావలసిన అమౌంటేనండి. అది ఎంత అద్భుతంగా అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ డబ్బు అన్నది సరిపోదు యాక్చువల్ గా. అయినా సరే మేము డబ్బు మిగలడానికో మిగిలించడానికో కాదండి, మాకు ఇక్కడ వచ్చిన ప్రతి పర్సన్ వాళ్ళ జీవితంలో ఆ నైపుణ్యతల్ని లైఫ్ లాంగ్ ఎక్కడైనా సరే, వాళ్ళ ప్రొఫెషనల్ లో కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకునేలాగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో నిస్వార్థంగా మా గురువు గారు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ రియల్ గా చెప్తున్నా, నేను కూడా చాలా సంతోషం. ఎందుకంటే నేను ఒక బిజినెస్ గా ఇది చేసినా కూడా అది ఒకే డబ్బులు అంటే వస్తాయి, ఖచ్చితంగా డబ్బు కావాలి ప్రతిదీ, కానీ కాస్త సేవ కూడా చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇంపాక్ట్ లో ఈ రకంగా వచ్చి అందరికి ట్రైనింగ్స్, టీటీడబ్ల్యూఎస్లు, ఈపీఎస్లు, ఇవన్నీ ప్రోగ్రాంలు, ఇట్లా వివేకవాణి, దీనికంతా నాకు కాస్త టైం ఇవ్వడం వల్ల చూడండి, నా పేరు నేను ఎక్కడో తహసునిసా తెలియదు చాలా మందికి, కానీ ఈ రోజు నా వల్ల ట్రాన్స్ఫార్మ్ అయిన ఎంతో మంది వచ్చి ఇక్కడ చూడండి ఇలా మేము ట్రాన్స్ఫార్మ్ అయ్యాము అని చెప్తుంటే రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంతకు మించి ఈ జన్మకు తృప్తి ఏముంటదండి. సో ఇలాంటి ప్లాట్ఫామ్ ని మనకు అంటే గంపా సారు నేను ఒక్కడనే ఆ క్రెడిట్ తీసుకోవాలి అనుకోకుండా మాలాంటి వాళ్ళని తయారు చేసి మీరు కూడా ప్రపంచానికి మీ పేరు కూడా మీరు తెలియజేసుకోండి ఇంపాక్ట్ సంస్థ ద్వారా అని చెప్పేసి మాకింత గొప్పటి అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి నేను హృదయపూర్వక వందనాలు చెప్తా ఉన్నాను. అండ్ దెన్ మేమైతే చాలా నిస్వార్థంగా ఈ సేవ చేస్తున్నామండి, ఏదో ఆషామాషిగా కాదు. ఇక్కడ చేరిన టీటీడబ్ల్యూఎస్ లో చేరిన ప్రతి ఒక్క మెంబర్ మాకు ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరిలో ట్రాన్స్ఫర్మేషన్, భరణీధర్ గారు కావచ్చు, దే ఆర్ ఆల్ రీసెంట్లీ ఫినిష్డ్ టీటీడబ్ల్యూఎస్ ట్రైనర్స్ అనమాట. వాళ్ళు సంవత్సరాల తరబడి ఎక్స్పర్ట్స్ అయ్యి ఈ రోజు ఒక్కడ సెషన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు రీసెంట్ గానే ఇది చేసి వాళ్ళు ఇవన్నీ ఫస్ట్ టైం హేమావతి గారు ఫస్ట్ టైం జూమ్ లోకి వచ్చి ఈ సెషన్ తీసుకుంటా ఉన్నారు. సో సచ్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు బిఫోర్ ఎట్లున్నారు, ఇప్పుడు ఏ లెవెల్ కి వాళ్ళు ఎదిగారన్నది. థ్యాంక్ యూ మేడం. పర్సనల్ అంటే అంత హార్ట్ఫుల్ గా ఎవరు మాట్లాడలేరండి. ఎవరైనా సరే అంత హార్ట్ఫుల్ గా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే వాళ్ళకు దీని మీద మేము ఎంత గనము వాళ్ళకి ఇచ్చేసామన్నది తెలుసు. కాబట్టి దయచేసి 9160091606 అండి. నేనైతే చాలా మందికి అందరినీ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇంపాక్ట్ సంస్థ ద్వారా. సో మీరందరూ కూడా ఈ 9160091606 నంబర్ ద్వారా ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్, అలాగే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మేము కంటిన్యూస్ గా నేర్పిస్తూనే ఉంటాము. మీరు ఖచ్చితంగా దీన్ని మీకు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఎవరికి అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా దీనికి మీరు కాల్ చేయండి. అక్కడ లింక్ కూడా ఉంది, కానీ లింక్ లో ఏమవుతుంది అంటే వేరే వేరే వాళ్ళు కూడా లింకులలో చేరి వాళ్ళు డిఫరెంట్ గా వాళ్ళ ప్రమోషన్స్ చేసుకోవడము, లేదంటే వాళ్ళని డైవర్ట్ చేయడం ఇలా జరుగుతుందండి. అందుకే నేను స్పెసిఫిక్ గా నా నంబర్ ఇస్తున్నాను. సో అక్కడ ఎవరు ఏం చెప్పినా మీరు ఇది కాకుండా ఒకసారి మేము ఇంపాక్ట్ నుంచే అని చెప్పినా కాస్త మీరు నమ్మకుండా 9160091606
ఈ నంబర్ కి కాల్ చేసి మీరు ఎవరైనా సరే TTWS, EPS ఇలాంటి సెషన్స్ కోర్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్, ఇట్స్ రియల్లీ ఐ క్యాన్ స్పీక్, ఇట్స్ ఇన్స్పైరింగ్ సెషన్. అందుకే సక్సెస్ఫుల్ స్టోరీ అని పెట్టాము మీ సెషన్ కి ట్యాగ్ లైన్ కూడా. ఎందుకంటే ఆవిడ లైఫ్ ఏంటి ఏమి అనేది చాలా చిన్నగా చెప్పారు, చాలా తక్కువ సమయం ఇచ్చాం కాబట్టి. సో బట్ వీ నో హేమ గారు చేసిన స్ట్రగుల్స్ ఇన్ ద లైఫ్, బట్ ఎక్కడ డిప్రెస్ అయిపోకుండా ఆవిడ తను స్టాండ్ అయ్యి ఒక సింగిల్ పేరెంట్ గా తన లైఫ్ జర్నీ ఇది చేస్తూ, తన బిడ్డని సాకుతూ, తన తల్లిదండ్రులకి ఇదిగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆవిడ. సో అలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మనము ముందుకు తీసుకురావాలని ఈ ప్లాట్ఫామ్ ద్వారా హేమావతి గారిని పరిచయం చేశాము. ఎందుకంటే ఆవిడ TTWS లో చేరిన తర్వాతనే ఆవిడ గురించి మాకు తెలిసింది. సో బట్ రియల్ గా అంత డెడికేషన్, కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించగలమండి. సో కాబట్టి అందరికీ కావాల్సింది సమయాన్ని వృధా చేసుకోకూడదండి. అండ్ దెన్ కరెక్ట్ పీపుల్ తో, అంటే ఇలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, మేమంతా ఒక గ్రూప్ లాగా ఉంటాము. అసలు అందరం కూడా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటాము. అలాంటి గ్రూప్ లో అలాంటి సపోర్ట్ గా ఉండే ఈ అసోసియేషన్ కి వచ్చి మీరు కూడా రండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. సో ఇక్కడ మనం అందరము ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ఎదుగుదాము, అభివృద్ధి చెందుతాము. అలాగే ఇంకొంతమందికి కూడా మనం సహాయపడదామండి. మనం ఇచ్చే కొద్దీ అది ఎన్నో రేట్లుగా, ఎన్నో విధాలుగా మనకు తిరిగి వస్తుందండి. మీరందరి ఈ విషయాన్ని గ్రహించాలని నేను మరొకసారి అందరికీ చెప్తున్నాను. అండ్ ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంది, తీసుకుందాం మేడం. హనుమంత్ రెడ్డి సార్, అడ్మిట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే. నరేంద్ర రెడ్డి గారు. హ్యాపీ మార్నింగ్ మేడం. మా ఇంట్లో వాళ్ళు అడగమని చెప్పారు మా అమ్మ. ఇది నర్సరీ ఎట్లా స్టార్ట్ చేశారు? ఇది ఇప్పుడు నర్సరీ మీరు ఓన్ గా స్టార్ట్ చేశారా? ఇంకోటి మా ఇక్కడ దగ్గర ఏంటంటే కొంచెం కోతులు ఇబ్బంది ఉంది. సో దాన్ని అట్లాంటి పరిస్థితుల్లో ఎలా చేయాలని చెప్పేసి డౌట్ అడుగుతున్నారు. హేమ మేడం స్ట్రక్ అయినట్టున్నారు. ఓకే మేడం యాక్చువల్ గా ఒక విలేజ్ లో ఉంటారు. వినిపిస్తుందా మేడం? ఎస్ మేడం. వాళ్ళ పర్సనల్ నంబర్ ఉంది కదప్ప, ఫోన్ చేసి సార్ నర్సరీ కాస్, నేను రీసెల్లర్ ని. నర్సరీ నుండి రెడీగా ఉన్న ప్లాంట్స్ తీసుకొచ్చి సార్. ఓకే హేమ మేడం, వాయిస్ రావట్లేదు. చాట్ బాక్స్ లో మేడం నెంబర్ ఉంది సార్, మీరు ఒకసారి నోట్ చేసుకుని మేడంకి కాల్ చేయండి, మేడం మాట్లాడతారు సార్. అంటే ఊర్లో ఉన్నారు, మా అమ్మకి డౌట్ అనమాట. సో ఊళ్ళో ఇప్పుడు ఏంటంటే కొంచెం కోతులు ఉన్నాయి, ప్లస్ ఎలా స్టార్ట్ చేయాలి, నర్సరీ ఏమన్నా మీరు, అదే నర్సరీ కాదు కదా, నర్సరీ తోటి టైఅప్ అయి చేశారు అని చెప్పారు. సో కోతులు ఉన్నప్పుడు ఎలా ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సార్ తీసుకోండి సార్, నేను అమ్మగారు మాట్లాడతాను సార్ స్వయంగా. నేను చెప్తాను సార్ అమ్మగారికి నేను ఎలా చేశాను అనేది చెప్తాను సార్. చెప్తాను, తీసుకో. ఇంపాక్ట్ ఫౌండేషన్ కి నమస్కారం మేడం. నమస్తే మేడం. ఏం చేయాలి? మీరు ఎలా చేశారు మేడం? హలో, మీరు ఎలా చేశారు మేడం? అందుకని అడుగుతున్నాం మేడం, మాకు డౌట్. కోతులు మేడం ఉన్నాయా నేను పైన? ఫస్ట్ ఇంట్లో ఒక టెర్రస్ గార్డెన్ లాగా ఏర్పాటు చేసుకున్నాను. ప్లాంట్స్ బిజినెస్ అయితే నేను నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తీసుకొచ్చుకొని ప్యాక్ చేసి ఒక మంచి కొరియర్ సర్వీస్ ఎంచుకొని కొరియర్ సర్వీస్ ద్వారా నేను మీలాంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికి డోర్ డెలివరీ చేశాను మేడం. అంటే ఫస్ట్ ఒక మొక్కగా పంపించారా మేడం? లేదు మేడం, 20 ప్లాంట్స్, 30 ప్లాంట్స్, 50 ప్లాంట్స్ ఇలా ఆర్డర్ చేసుకుంటారు కదా, అవన్నీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కవర్ లో పెట్టి ప్యాక్ చేసి కరెక్ట్ గా ప్యాకింగ్ అన్నమాట. క్వాలిటీ ప్యాకింగ్, క్వాలిటీ
ప్లాంట్స్ సేఫ్ గా పంపించాను మేడం. డోర్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం అన్నమాట. అయితే ఒక్క మొక్క కూడా పంపిస్తారా? 10 మొక్కలు పంపిస్తారా? మేడం అలా మినిమం పెట్టుకున్నాం మేడం మేము. 20 ప్లాంట్స్, 30 ప్లాంట్స్ అలా మినిమం. వాళ్ళు వాట్సాప్ కి మెసేజ్ చేస్తారు మేడం. సో ఎన్ని ప్లాంట్స్ దాన్ని బేస్ చేసుకొని మినిమం 30 ప్లాంట్స్ నుండి పంపించాం మేడం మేము. అదే మేము పైన డాబా పైన కోతులు అవి ఉన్నాయి, మరి అవి వర్షం పడకుండా అలా చేయాలా, ఎలా చేయాలి అని అడుగుతున్నాం. మేడం మేమైతే ఫెన్సింగ్ రెడీ చేసుకున్నాం మేడం. నర్సరీకి ఎలా అయితే ఫెన్సింగ్ చేసామో అలా ఫెన్సింగ్ రెడీ చేసుకున్నాను. చాట్ బాక్స్ లో నా మొబైల్ నంబర్ ఉంది మేడం. నా మొబైల్ కి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు క్లియర్ గా చెప్తాను మేడం. సరే మేడం, సరే. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ సార్ వన్స్ మళ్ళీ మేడం నెంబర్ చాట్ బాక్స్ లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ జయంతి ప్రసాద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. వాళ్ళ నెంబర్ చెప్తారా మేడం? అమ్మా నమస్కారం. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీ అమ్మా మీ మీ ప్రయత్నం, మీ ఇది ఈ చిన్న మొక్క అయినా సరే ప్రతి ఇంట్లో అవసరం ఉన్నది. మొక్కలు అట్లీస్ట్ 10 మొక్కలైనా పెట్టాలి. ఇండోర్ గార్డెన్ అంటే నేను లేట్ గా జాయిన్ అయ్యాను కాబట్టి కొన్ని మిస్ అయిపోయాను. ఇండోర్ ఇది కూడా ఉందా? ఇండోర్ ప్లాంట్స్ కూడా మీ దగ్గర ఉంటాయా? లేదు సార్, 2026 లో అదే ప్లానింగ్ లో ఉన్నాను సార్. ఓకే, ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అవి కూడా చేస్తున్నాను సార్. కరెక్ట్. డ్రాయింగ్ రూమ్ లో ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కూడా పెట్టండి. బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ ఆత్మస్థైర్యంతో మాట్లాడుతున్నారు. చాలా 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 ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను మాట్లాడదామని చేశానమ్మా. వెరీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్ అండి. మీ టీం కి, మీ అందరి Thank టీం you కి so కూడా much. నా బ్లెస్సింగ్, హృదయపూర్వక బ్లెస్సింగ్స్ అమ్మా. బై బై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి. మనకి ఒక బిడ్డ ఎదుగుదల అయ్యి ఆ బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు వచ్చే ఆనందము ఈరోజు మా రీజనల్ ప్రెసిడెంట్ తహసినిసా మేడం అండ్ కో ఇన్ఛార్జ్ అయిన అనిత మేడం వాళ్ళ ఫేసెస్లో చూస్తున్నానండి. ఒక బిడ్డ ఎదుగుదల అయితే ప్రయోజకుడు అయినప్పుడు ఎలా ఉంటుందో ఆ తల్లి యొక్క ఫేస్ ఎమోషనల్ అయిపోయినారు. ఇద్దరు పాపం చూస్తున్నా ఎమోషన్ అవుతున్నారు. వాళ్ళని చూసి హేమా మేడం కూడా ఎమోషన్ అవుతున్నారు. చాలా ఇంతకంటే ఏం కావాలండి? బిడ్డ ఎదుగుదల చూసి బిడ్డ మేడం. కావాల్సిన ఎంత ఇది చెప్పండి హేమా మేడం. ఇంతమందిలో నేను మళ్ళీ ఒకసారి 100% అనితారెడ్డి మేడం గారికి, తహసున్నిసా మేడం గారికి నా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను మేడం. నేను ఎంతో మంది ఉమెన్ కి ఇన్స్పైర్ అయ్యాను, ఇంకా కూడా అవుతాను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ లేకి తీసుకొచ్చిన మీ ఇద్దరికి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మేడం. మెయిన్ నా గురువు గారు, మిమ్మల్ని నాకు ఇచ్చిన గురువు గారికి ఫైనల్ గా మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, గంప నాగేశ్వరరావు సార్ గారికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హనుమంత్ రెడ్డి సార్, ఇందాక నుంచి పాపం మీరు హ్యాండ్ రైస్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాండ్ రైస్ చేస్తారా? అన్మ్యూట్ చేసుకున్నా మేడం. హ్యాపీ మేడం, హ్యాపీ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియర్ మేడం? చెప్పండి. మన ఇంపాక్ట్ సభ్యులందరికీ హ్యాపీ మార్నింగ్ మేడం. మేడం ఇన్స్పిరేషన్ బాగుంది మేడం. అంతా సెషన్ సూపర్ గా చెప్పారు మేడం. మామూలుగా చిన్న ఇన్కమ్ లేని వాళ్ళంతా ఇట్లా డెవలప్ అయ్యేకి బాగా చెప్పారు మేడం అనితా మేడం గారు. నేను 225 బ్యాచ్ మేడం ఇంపాక్ట్లోనా. కంపనాగేశ్వర సార్ అంటే మొదటి నుంచి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఫ్యాన్స్ మేడం. నేను ఒక రైతు మేడం, అన్నదాత. వడ్లమని రాజేశ్వరి మేడం నుంచి క్లాస్ తీసుకోండి మేడం అక్కడ, దాసు సారు అందరూ. థ్యాంక్ యూ మేడం. ఈ సెషన్ మనము ఇంప్రెషన్ ఎట్లా కావాలంటే, మన గుప్తా సార్ ఉన్నాడు కదా మేడం, మన ముసలి ఆయన 78 ఇయర్స్ ఆయనే కూర్చొని పారాడే చేత కాకుండా ఆయనే క్లాసులు వింటాడంటే, మనంతా వయసున్న వాళ్ళంతా మనము ఊరికే టైం వేస్ట్ చేసుకొని పొద్దు గడుపుకొని అయిపోతుంది మేడం. మనం కానీ ఇంటే బాగుంటుంది, ముందుకి ఫ్యూచర్ ఉంటుంది, ఎవరికైనా చెప్పేకే బాగుంటుంది మేడం. అన్నీ తెలుసుకుంటాం మనం. ఇంపాక్ట్ నుంచి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇంపాక్ట్లో జాయిన్ అయ్యి అందరూ సెషన్ తీసుకొని క్లాసులు వింటే బాగుంటుంది మేడం అని నా సలహా మేడం. అంతే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ సార్. హనుమంత్ రెడ్డి గారు, నాకు ఇంకా 74 ఏండ్లే, తిరుపతి కొండ కూడా ఎక్కగలను.
ఎక్కుతారు సార్. మీరు పూర్వం వాళ్ళు మా నాన్న ఉన్నారు సార్, 78 years అని సార్. ఈ రోజు కానీ పొలం సేద్యం చేస్తాడు, వ్యవసాయం మా కింద ఫాస్ట్ గా నడుస్తాడు సార్ ఆయన. థ్యాంక్ యూ. అట్లా మీరు ఆరోగ్యమా కాదు సార్, మెయిన్ మెంటల్ గా బాగా ప్రిపేర్ అయి ఉంటారు సార్. మీరు ఏ విషయాలు టెన్షన్ తీసుకోకుండా స్ట్రెస్ తీసుకోకుండా ఉంటారు కాబట్టి మీరు అంతా హ్యాపీగా ఉంటారు. ఏదో పని చేసి శారీరకంగా బాగా స్లీపింగ్ నిద్ర వచ్చిందంటే ఆరోగ్యం బాగుంటుంది కదా సార్. అందుకోసము మేమంతా ఈ కాలంలో హైబ్రిడ్ తిండ్లు తిని ఆరోగ్యంగా బాగలేము. సమస్యలు అన్నీ సార్ చెప్పుకుంటే అన్నీ. మీరంతా హాయి ఎవరు లేదు సార్. మీరు మాట్లాడినప్పుడల్లా నాకు ఒక అట్లే ఏదో ఒక ఇంప్రెషన్, కళ్ళలో నీళ్ళు వస్తుంది సార్. ఇట్లా పెద్ద ఆయనే మనం వింటున్నాడంటే క్లాసు మనం ఎంత ఏమి అనుకున్నాను సార్ నేను. సార్ హనుమంతరెడ్డి సార్, ఏ మేడం? సార్ నమస్తే. మీరు ఒక రైతు అని చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా రైతు బిడ్డలమేనండి. కాకపోతే రేపటి నుంచి 10 మంది రైతుల్ని మన వివేకవాణి ప్రోగ్రామ్ కి తీసుకురండి సార్. ఈ రోజు రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారు కానీ దళారుల చేతిలో మోసపోతున్నారు. ఎందుకంటే వ్యాపారం మార్కెటింగ్ చేసుకోవడం చేతి రావట్లేదు. అలాంటి వాళ్ళను మన ఇంపాక్ట్ లాంటి ప్లాట్ఫామ్ లకు తీసుకొస్తే అవేర్నెస్ అవుతారు సార్. పండించిన దాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు. మీరు తప్పకుండా మేము పంపించే లింక్ ని రైతులు, మీకు ఎనీవన్ రైతున్న అందరూ కూడా రైతులు తెలిసిన వాళ్ళకి ఈచ్ వన్ ఒక 10 members కైనా పంపిస్తే నేను కృతజ్ఞతగా ఉంటాను. ఓకే మేడం, ఓకే మేడం. నేను అందరికి ఎంతో మందికి చెప్పాను మేడం. అంటారు మేడం, అంతా తాత్కారం చెప్తాను మేడం అంతా వాళ్ళకి. పర్లేదు సార్, మీ లింక్ షేర్ చేయండి. చూడొచ్చు, మన వల్ల ఒక్కరు మారినా జీవితాన్ని మార్చుకోగలుగుతాం. అదే మేడం, అదే నేనే పెడుతుంటాను మేడం అంతా. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన గట్టు వస్తుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ఇప్పుడు చైన్లో ఉన్నా కానీ క్లాస్ వింటుంటాను మేడం. చాలా సంతోషం సార్. క్లాస్ వింటుంటాను మేడం. అది నేను ఊరికి మామూలు చైన్లో పని చేస్తుంటాను, జోబులో వేసుకొని ఫోన్ మామూలుగా క్లాస్ వింటుంటాను. ఇప్పుడు కానీ పొలంలోకి వచ్చిన మేడం 20 చెక్కి మొక్కజొన్నకి మేడం. చైన్ ఇక్కడే ఉంది చూడు మేడం, గందల స్ప్రింక్లర్లు కానీ పడుతుంటాయి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు అనిత మేడం, ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ లక్ష్మీ ప్రసన్న మ్యామ్. ఫస్ట్ కంగ్రాట్స్ హేమావతి గారు. నిజానికి మన లైఫ్ లో మనము ఎంత సంపాదించినా, ఎంత వర్క్ చేసినా, మనం ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను కూడా మనము వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచి గ్రోత్ తీసుకొచ్చిందే నిజమైన సక్సెస్ అని చెప్తాను నేను. అలాగా చాలా మంది ఈరోజు చాలా మంది అన్నారు ఉమెన్ ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చని. ఉమెనే కాదండి, మెన్ కూడా 10x లో తీసుకెళ్ళచ్చు. ఇదే బిజినెస్ నే స్టార్ట్ చేసి 10x లో గ్రోత్ చూడగలుగుతారు. ఇది కేవలం ఉమెన్ బిజినెస్ అనేది కాదు, నాట్ ఓన్లీ ఉమెన్. మేడం కి ఓన్లీ ఇంట్లో ఉండి చేసుకోమని చెప్పామే గాని తనకు ప్యాషన్ ఉంది కాబట్టి మీకు కూడా ప్యాషన్ ఉంటే రకరకాలుగా ఈ రోజు హేమావతి మేడం ఒక చెప్పడం మర్చిపోయారు. తను ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 48 hours లోనే lakhs people కి రీచ్ అయ్యారు. ఎన్నో వందల ఆర్డర్స్ సాధించుకోగలిగారంటే కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి విత్ ఇన్ 48 hours లో. అలా మనలో కూడా చాలా మందిని చేయొచ్చు, కానీ మనం ఏం చేస్తుంటామంటే డిలే చేస్తుంటాం. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అనేసి. ఇలా మనం ఆ డిలే చేయకపోతే ఒక హేమావతి లాగా 100 మంది హేమావతులు, 100 మంది గుప్తా గారులు ఇక్కడ మనము అప్లై చేయాలి. వినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, విని దాన్ని అప్లై చేయాలి. కనీసం 1% అయినా మనం ఈరోజు విన్న దాంట్లో 1% అయినా అప్లై చేస్తేనే ఖచ్చితంగా మనకు నెక్స్ట్ ఇయర్ కు చాలా మంది సక్సెస్ అవుతాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అనేది మనం పెట్టుకోగలుగుతాం. 1 సెకండ్, మీలో ఎవరైనా TTTWS అనేది ఇంకా చేయకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో మీ నైపుణ్యాన్ని ఫస్ట్ మనం ఒకరికి నైపుణ్యం పంచాలి అంటే మనకు ఫస్ట్ నైపుణ్యం మనం బిల్డ్ చేసుకోగలగాలి. అది మనకు కావాలి. ఆ నీడ్ ఇప్పుడు రీజన్ 19 లో రీసెంట్ గా మనం ఓరియంటేషన్ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్ కానీ, లేదు మన ప్రసన్న మేడంకి కానీ, తహసునిసా మేడంకి కానీ వెంటనే కాల్ చేసి TTTWS ఇంతవరకు చేయని వాళ్ళు ఉంటే రిజిస్టర్ అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూ ఇయర్ కు ప్రతి ఒక్కరికి కూడా నేనేం చెప్తానంటే
సోషల్ మీడియాని చాలా మంది యూజ్ చేస్తున్నారు, కానీ చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. మన కోసం మనం యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మన కోసం మనం యూజ్ చేసుకుంటామో, యూటిలైజ్ చేసుకుంటామో, ఖచ్చితంగా అందరము కూడా గ్రోత్ చూస్తాం. మరి కొంతమంది సోషల్ మీడియా అంటే మనకు అది వేరే అనుకుంటున్నారు, వేరే వాళ్ళకి సంబంధించింది కాదు, మనకు సంబంధించింది. మనం యూజ్ చేసుకుంటే ఈ రోజు ఒక జూమ్ లోనే సార్ అమెరికా నుండి, అసలు సార్ చాలా హ్యాపీగా ఉంది మీరు జాయిన్ అయ్యి మాకు సజెషన్ ఇచ్చినందుకు. అలాగా మనం ఈ రోజు ఇంటి నుండే అమెరికాకు కూడా మనము సప్లై చేయొచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇంటి నుంచే, ఎలాంటి షాప్ అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ సోషల్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ మనకు హేమావతి గారే. 1 సెకండ్ హేమావతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్ లో ఈ 1 ఇయర్ లో ఓన్లీ 2025 ఇయర్ లో మాత్రమే నాకు 20 lakhs మెంబర్స్ రీచ్ అయ్యారు మేడం. నా ఛానల్ ని వాచ్ చేస్తున్నారు, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని, నా యూట్యూబ్ ని. సో నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. హేమావతి గారు ఒకసారి లింక్స్ మేబీ మీ ఛానల్ లింక్ ఒకసారి మీరు మెసేజ్ లో పెట్టండి. పెడుతున్నాం మేడం, ఇన్స్టా అండ్ యూట్యూబ్ లింక్. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అదే మనం ఈరోజు సక్సెస్ఫుల్ స్టోరీ అన్నది మనము ఈరోజు జరిగింది. ఏం లేదండి, ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఉన్న వాళ్ళలో టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరి ద్వారా బయట రావాలి అనేది మనమే నిర్ణయించుకోవాలండి. భయపడో లేదంటే ఏదైనా స్ట్రగుల్స్ ఉండడం వల్లనో మనం ముందు స్టెప్ వేయలేకపోతున్నాము, ఇక్కడే స్ట్రక్ అయిపోయినాము. సో రండి, బయట రండి, మనం అందరూ ఒక యూనిటీగా ఇంపాక్ట్లో మనము ఏమి ఇచ్చామని కాదు, అది ఏం తీసుకున్నామని కాదు, ఏమి ఇచ్చామనేదే మనం ఇక్కడ చేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడం చెప్పినట్టు 916009166006 అండి నెంబరు. లేదు అనిత మేడం నెంబర్ ఉంది డిస్ప్లే మీద చేయండి, నా నెంబరు ఉంది డిస్ప్లే మీద. ఒకసారి భరణీధర్ సార్ మళ్ళీ లింక్ నెంబరు షేర్ చేయండి చాట్ బాక్స్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ హోస్ట్ మేడం హేమావతి మేడం ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. పాపం ఇందాక నుంచి మాట్లాడాలని అనుకుంటున్నారు. లేదు మేడం, నేను ఒక్కటే చెప్తాను, ఎవరికైనా కానీ ఒక అడుగు ముందుకేస్తేనే మనం సక్సెస్ చూడగలుగుతాము. నైపుణ్యం మనం నేర్చుకుంటేనే ఇంకొకరికి ఇవ్వగలము అనేది నేను దృఢంగా నమ్ముతాను. మెయిన్ నేను ఈ TTTWS లోకి వచ్చిన తర్వాత నా ట్రాన్స్ఫర్మేషన్ నేను కాదు, ఫస్ట్ నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళు నా ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేశారు. నేను ఒక 14 to 15 months డిప్రెషన్ లో గడిపి చాలా స్లోగా మాట్లాడేదాన్ని. ఒక్కసారిగా నా వీడియోస్ లో వాయిస్ చూసి అసలు నీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ పవర్ అని అడిగారు, నీ వాయిస్ ఎక్కడి నుండి తెచ్చావు అని అడిగారు అనమాట. సో అప్పుడు నాకు అది చాలా బూస్ట్ అయింది. వెంటనే తహసునిసా మేడమే గుర్తొచ్చారనమాట నాకు. ఏమంటే ఫీడ్బ్యాక్ వీడియో రాలేదు, అసైన్మెంట్ రాలేదు అని చెప్పి రోజు మాకు పుష్ చేసి మమ్మల్ని తీర్చిదిద్దారనమాట. సో ఫైనల్ గా ఎన్నిసార్లు చెప్పినా అనిత మేడం కి, తహసునిసా మేడం గారికి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ లో నేను మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ టైం అయిందండి, 8:20 అయిపోయింది. ఇప్పటికి కూడా 64 మెంబర్స్ ఇక్కడ ఉన్నాము, చేస్తున్నాము అంటే ది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇంపాక్ట్ నుండి గంప నాగేశ్వరరావు సార్కి నిజంగానే కృతజ్ఞతలు. మన అందరి తరపున, నా తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం హోస్ట్ ఆర్పి మేడం అన్మ్యూట్ చేస్తే. సో మెయిన్ అండి ఇక్కడ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే అందరం కూడా మనం అన్ని చేసుకోగలుగుతామండి. బట్ ఏంటి అంటే మనమే ఆ యొక్క విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మనం ఇక్కడ నైపుణ్యతలు ఉన్నాయి అనేది ఈ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే మనం ఇది చేసుకోవచ్చు. ఈ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా మనము అందరు కూడా మన యొక్క నైపుణ్యతని ఖచ్చితంగా బయటికి తీసుకురావచ్చు. కాబట్టి మీరు డిస్కనెక్ట్ అవ్వద్దండి. ఇంపాక్ట్ నుంచి మీరు అసోసియేట్ అయినప్పుడే మీలో ఎనర్జీస్ ఉంటాయండి. సో స్వార్థంగా మనం అస్సలు బతకకూడదండి.
సో ఈ 300 మంది ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఉంది. మా బాధ ఇది ఒక్కటే. 300 మెంబర్స్ ఉన్నారు, బట్ విన్న వాళ్ళే వస్తున్నారు, రోజు వాళ్ళే వస్తున్నారు. సో మేము అలా ఉండింటే, గంపా సార్ అలా ఉండింటే ఈ రోజు ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ఇంతమంది ట్రైనర్ తయారు గారు. సో ఇక్కడ అందరినీ తీసుకొచ్చారు. ఇది నాకు ఈ టీటీడబ్ల్యూఎస్ ఎలా ఉపయోగపడుతుంది అనుకోవద్దండి దయచేసి. ప్రతి ఒక్కరి ఇది కోర్స్, ఇది లైఫ్ స్కిల్స్ కోర్స్ అండి. సో అన్ని చోట్ల ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యతలు మనకు జీవితంలో అన్ని చోట్ల మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి నెల రోజులు మాత్రమే మీరు దీనికి టైం తీస్తారు. 1 గంట, అది కూడా రాత్రి. ఒక సాటర్డే సండే ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది. ఇంతే మీకు తీసుకోవాల్సిన ఈ సమయం. కానీ జీవితాంతానికి మీరు ఈ నైపుణ్యతల్ని ఉపయోగించుకోవచ్చు. టైం లేదు అన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి, మీరు టైం తీసుకుంటేనే మీ జీవితం మారుతుంది. కాబట్టి దీనికోసం ప్రయారిటీగా టైం తీసుకొని ఈ కోర్స్ని ఖచ్చితంగా అందరు చేయండి. దీనివల్ల మాకే లాభం లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, మా స్టూడెంట్స్కి ఇదేదో మాకు డబ్బు వస్తుందనో లేదంటే ఇంకొకటనో, నిస్వార్థంగా ఫ్రీగా నేర్పించే కోర్సు. మీరు కట్టే డబ్బులు ఓన్లీ మీకోసమే. అండ్ దెన్ మీరు ఇచ్చే డబ్బుల కంటే అక్కడ మేము ఎక్కువ ఖర్చు పెడతాము. అది కూడా ఇక్కడ కాబట్టి అందరు కూడా ఈ కోర్స్ ని ప్రమోట్ చేయండి, ఇంపాక్ట్ ఫౌండేషన్ ని ప్రమోట్ చేయండి. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలంగా మేము వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఒక చిన్న మాట లింక్ పంపడమే కాదు, ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి ప్రతిరోజు ఒక కొత్త మందితో మాట్లాడండి ఇక్కడ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మనము మన నినాదం వందే జై భారత్ వందే మాతరం తోటి మన నినాదంతో మనం జై హింద్, వందే మాతరం. రేపు కూడా ఇంకో కొత్త ఇదితో మనం వస్తున్నామండి.